విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పులివెందుల చినీ రైతులతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం ఉన్నాం. మళ్ళీ నేను మీకు హామీ ఇచ్చేది, ఎట్టి పరిస్థితిలో గండికోట వరకు గాలేరు నగిరి ఎట్టి పరిస్థితిలో ఇన్ ఆల్ మీన్స్ అది పూర్తి చేస్తాం. రాబోయే సంవత్సరం గండికోట కానీ మైలవరం కానీ ఫుల్గా నీళ్లు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాంతో మీకు ఆ బాధ లేదు. అదే మరి ఇంకొక పక్కన ఏదైతే హంద్రినీవా అది కూడా పూర్తి చేస్తాం. అది కూడా పూర్తి చేసి ఆల్టర్నేటివ్ రూట్ కింద ఈ పక్క నీళ్ళు వస్తాయి, ఆ పక్క నీళ్ళు వస్తాయి. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి. హంద్రినీవా నుంచి జీడిపల్లి వరకు పిఏబిఆర్ వరకు కాలువ వెడల్పు చేయాలి. ఆ కాలువ వెడల్పు కూడా చేస్తే ఇప్పుడు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు నిలుపుతానే మళ్ళీ కాలువ వెడల్పు చేయాలి. నీళ్లు ఇవ్వకపోతే మీకు అందరికీ పంటలు ఎండిపోతాయి. అదే సమయంలో ఈ సంవత్సరం కానీ పూర్తి చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు. దాన్ని కూడా కంప్రెస్ చేసి ఏం చేయాలి అన్ని వర్కౌట్ చేస్తున్నాం. అది పూర్తయితే మనకు ఆల్టర్నేటివ్ వస్తుంది. జీడిపల్లికి వస్తాయి, పిఏబిఆర్కి వస్తాయి, మిడ్ పెన్నార్కి వస్తాయి, మళ్ళీ మీకు చిత్రావతికి వస్తాయి. హెచ్ఎల్సీ ఫెయిల్ అయినా హంద్రినీవా నీళ్ళు వస్తాయి. అదే మరిగా మీకు ఈ పక్క వచ్చే కొందికి ఎక్కడికక్కడ అవుకు, అదే మరి ఇంకొక పక్కన చూస్తే మిగిలిన అవన్నీ కూడా కంప్లీట్ అయితే మీకు గండికోటకు వస్తాయి. అదే మరిగా వెలుగోడుకు వస్తే బ్రహ్మసాగర్కు వస్తాయి. బ్రహ్మసాగర్కు వస్తే జిల్లాలో 2 ప్రాంతాలు కూడా అక్కడి నుంచి మళ్ళీ పోరుమామిళ్ళ ఇవన్నీ నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది తెలుగు గంగ ద్వారా. ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం కోసం అదే మరి నాకు మిగిలిపోయేది ఫేజ్ 2 గాలేరు నగిరి. అది రేపు కోడూరు అక్కడి నుంచి తిరుపతి వరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఇవన్నీ కానీ పూర్తయితే రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో త్రాగడానికి నీటి సమస్య లేకుండా మనం హ్యాండిల్ చేసే పరిస్థితి వస్తుంది. మీరు పూర్తిగా సహకరిస్తే ఇంకా ఇవన్నీ ఉధృతంగా చేసుకొని పోతే శాశ్వతంగా రాయలసీమలో కరువు లేకుండా చేయడమే కాకుండా రాళ్లసీమగా మారిపోతుందనే భయం ఉన్న రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొండాపూర్ నుంచి 0.025 టీఎంసీ నీళ్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. 3,000 ఎకరాలు చీనీ కవరేజ్ కోసం 10 పల్లెలు డ్రింక్ వాటర్ కూడా పుట్లూరు చెరువు నుండి చిత్రావతి చెరువు వరకు 25 క్యూసెక్స్లు 10 days కావాలని దీన్ని కూడా నేను ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను. దానికి కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ కూడా కాపాడుకుంటాం. కాబట్టి అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్ పెట్టడమా, అదే మరిగా ఒకవేళ కానీ అక్కడ ప్రాబ్లం వస్తే మీరు కూడా ముందుకు వస్తే రెయిన్ గన్స్ కోసం మిషన్స్ అవన్నీ పెట్టాం. అవి కూడా ఇంతవరకు మనకు ఆపరేట్ చేయగలుగుతాం. అవి కానీ టెంపరీగా పైప్ లైన్స్ కూడా తీసుకొచ్చి మొత్తం పంటలు కాపాడడానికి ఏమేం చేయాలో ఇచ్చి ది మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఏదైతే మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుందో దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ పంటలు కాపాడడం టాప్ ప్రియారిటీ. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ అవసరమైతే ఫైనల్గా ట్యాంకర్లు పెట్టి అయినా సరే పంటలు కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బ్రీఫ్గా. ఏమిరే ఏది పైడిపల్లి ఇంకా పైడిపాలెం కింద కదా ఇక్కడ అయినా కదా అవుకైన తర్వాత 4.5 TMC స్టోర్ చేయగలిగితే గండికోటలో ఈ పంపులు అందుతాయి సార్. అదే అయిన తర్వాత పోతాయి. ముందు ఇప్పుడు నీళ్ళన్నీ కూడా నేను మ్యాక్సిమం ఆలోచిస్తున్నాను ఎక్కడెక్కడ తేవాలని. మీకు ఎంతో పైన మీ ఆలోచన ఎట్టుంటుందంటే మా ఊరికి నీళ్ళు ముందు రావాలనుకుంటారు. నా ఆలోచన ఎట్టుంటుందంటే మీ ఊరికి కాకుండా ఎక్కడ పంటలు ఎండిపోకుండా అన్ని పంటలు కాపాడి తాగేదానికి నీళ్ళు ఇచ్చి తర్వాత అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి, ఫుల్గా ఇవ్వాలని నా ఆలోచన ఉంది. తప్పకుండా మీ ఆలోచన నా ఆలోచన ఒకటే కాబట్టి మళ్ళా ఒకసారి హామీ ఇస్తున్నా. మీరు కూడా ఒకసారి ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా మళ్ళీ పులివెందులు వెళ్ళిపోకుండా ఒకసారి పట్టిసీమకి వెళ్ళి 24 పంపులు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి చూసి మీ ఊర్లో కూడా చర్చ జరగాలి. రెండోది ఇక్కడి నుంచి నేరుగా
మీరు శ్రీశైలం వెళ్ళి ఏదైతే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి 2 గాలేరు నగిరి ఏ విధంగా మీ గండికోటకు నీళ్లు వస్తున్నాయి, పనులు అవుతున్నాయి. రెండోది మీ బ్రహ్మసాగర్కి ఏ విధంగా నీళ్లు తీసుకొచ్చాం. మూడోది ఇంకొక పక్కన అందిరినీవా నుంచి పిఏబిఆర్, మిడ్ పెన్నార్, చిత్రావతికి ఎట్ నీళ్లు రావాలి. అవి కూడా చూసి మీరు వెళితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం ఎంత కష్టపడ్డాం అనేది అప్పుడే మీకు అర్థమవుతుంది. లేకపోతే మీరు పులివెందుల్లో కూర్చొని ఏదో ఏముందిలే వీళ్ళు చేసేది, ఏం చేశారనుకుంటే మాత్రం మీకు ఆలోచన రావు. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రభుత్వం చేసే కృషిని ఒకసారి మీరు అక్నాలెడ్జ్ చేస్తే చాలు. నాకు ఆ విషయం అది మీరు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి చాలా పెద్ద ఎత్తున వచ్చారు, అందరూ కష్టపడి వచ్చారు. మీకు ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎట్టి పరిస్థితిలో మీ పంటలు కాపాడే బాధ్యత నేను అప్పచెప్తున్నా. అవసరమైతే మళ్ళీ అనంతపూర్కి, కడపకు విభేదాలు రావడానికి వీల్లేదు, కర్నూలుకి మీకు విభేదాలు రావడానికి అవసరం లేదు. కానీ సమస్య పరిష్కారం కావాలి, మీ కష్టాలు తీరాలి, ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.